చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే ఎంత నేరమో వర్మకు అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ది అంతే నేరం. అవునంటారా కాదంటారా? మీరు వెళ్ళటానికి కూడా లేకుండా రాష్ట్రం అంతా మీరు తిరుగుతుంటే మీకోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతని గెలుపుకి అతని కమ్యూనిటీని ఏ విధంగా నిలిపాడో చూడండి. 80-70 వేల మెజార్టీ ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు ₹1,00,000 ఇచ్చి ఓటు వేయకపోయినా ఓటు వేసేసారని చెప్పి సింబల్స్ వేసేసి 17 కోట్ల రూపాయల మందుని మీరు అక్కడ 190,000 మంది ఉన్నటువంటి ఓటర్లకు పంపి చెయ్యని ఇది లేదు. ఎక్కడ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉండి అడిగినోడికి అడిగినట్లు లక్షలు చూడండి ఎంత గుర్తింపు. పవన్ అనేవాడిని ఓడించాలి, పవన్ అనేవాడు అసెంబ్లీలో నాకు కనపడకూడదు. ఒకప్పుడు ఇదే పరిస్థితి గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు చేశారు. ప్రతిదానికి లెక్క డొక్క అడిగేటటువంటి రోషయ్య గారు అనేవాడు చీరాల్లో గెలవటానికి వీల్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు, 17 సార్లు ఆర్థిక శాఖ మంత్రి చేసినోడు. వాడు వద్దురా బాబు, వాడు లేకుండా వాళ్ళ పార్టీలో 10 మంది గెలిచినా పర్వాలేదు, ఆ రోషయ్య అనేవాడు వద్దు అన్నట్టుగా అసెంబ్లీ గేటును కూడా దాటనివ్వనటువంటి ఆ పందాలోనే నువ్వు కానీ రోజా కానీ పెద్దిరెడ్డి కానీ వాడు కొడుకు వీడు కానీ మీరందరూ ఏం చేయగలిగారు? మంచిని ఎవరో ఎక్కువ కాలం ఆపలేరండి. అది మండుతున్న నిప్పు పవన్ కళ్యాణ్. అది ఎవడి జేబులో వేసుకున్నా మండుద్ది. నీ నిజాయితీ ఇవాళ ఎంప్లాయీస్ని నోరు మూపిచ్చేసావు, రాజకీయ నాయకులు నోరు మూపిచ్చేసావు. మా పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఒక బండి ఇసుక తోలుకుంటాకి లేదు, ఒక చిన్న పైరు చేసుకుంటాకి లేదు, ఒక సెటిల్మెంట్ చేసుకుంటాకి లేదు. ఎలా బతుకుతారు సెకండ్ క్యాటరు? ఆల్రెడీ రాష్ట్రంలో సెటిల్మెంట్ బ్యాచ్ తయారైంది. అన్నీ అబద్ధాలు సార్, అన్నీ అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ దగ్గర వినండి లేదు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ ఆయుర్వేద గ్రంథాలయ సంస్థ స్థలాన్ని ఎక్కడో పులివెందుల వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటాకు చూశారు. 50-60% అయిపోయింది అది. ఆ పక్కన ఉన్న స్పార్క్ హోటల్లోనే కూర్చుని సెటిల్మెంట్. ఎక్కడ భూములు, ఎక్కడ కడప, ఎక్కడ పులివెందుల, ఎక్కడ జమ్మలమడుగు, ఏంటి సార్ ఇది? అదంతా ఎంతవరకు తెలుసు? మేము పబ్లిక్లో ఉంటాం, డెప్త్కి వెళ్ళే మనుషులం కాబట్టి మా దృష్టికి వచ్చినాయి. మేము ఎవరి మీద బ్లేమ్స్ వేయాలని కాదు, ఎలా పబ్లిక్ ఆస్తులు దోచుకోవాలనే కదా మీరు ఆ సివిల్ చట్టం తెచ్చింది. అదే కదా మీ మైండ్కి. పబ్లిక్ అంతా ఏమనుకున్నారో తెలుసా? మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఒక కోరిక, బలమైన కోరిక ఉండేది. ఎన్డీఏ కూటమి ఈ రోజున ప్రమాణ మెజార్టీ వచ్చింది. ఎందుకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు. సీఎం అని చెప్పి అందరూ కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది బలమైన కోరిక. ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. మేము హైదరాబాద్ వెళ్ళాలని బస్సు ఎక్కామండి. కోదాడ వరకే చాలా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తాం, కోదాడ వరకే బాబు, అక్కడ దిగే అన్నాడు. అక్కడ దిగేద్దాం అనే ఉద్దేశంతోనే ఎక్కాం బస్సు. ఎక్కిన వాళ్ళని బస్సు ఎక్కారు, మన బస్సు ఎక్కారని చెప్పి మనం అసలు ఇంతమంది ఇంత స్ట్రెంగ్త్గా మన గెలిపించారని చెప్పి ఈ ఓనర్లు అందరూ, ఈ హనుమంతుని సైన్యం అంతా కూడా ఆ రోజు రాముల వారికి ఆ లంకలో ఉన్నటువంటి సీత దగ్గరికి వెళ్ళి సీత బతికే ఉందని అంగుళికం తీసుకొచ్చి ఆంజనేయుడు ఏ విధంగా ఇచ్చాడో సీఎం పదవిని తీసుకొచ్చి వాళ్ళ చంద్రబాబుకి ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ జన సైనికులదని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు. మన స్తోమత, మన ఆర్థిక పరిస్థితి, అక్కడ 8 మందిని నిలబెట్టి దెబ్బతిన్నాం, ఇది కాదు పద్ధతి, కొన్ని మార్చాలి అని చెప్పి 5 అంచెల వ్యూహం తీసుకుని దివితాలూకాలో 1977లో వచ్చిన ఉప్పెన లాంటి వారాహి యాత్రని పురస్కరించుకుని ఈ వారాహి యాత్రతో బయలుదేరాడు తూర్పు నుంచే. ఆ బయలుదేరిన విధానం కానీ, ఆ వారాహి తల్లి ఈయన మీద ఉన్న కరుణ కానీ, అతను అనుకున్నటువంటి చంద్రబాబు అనేవాడిని సీఎం చేయాలి, అతని ద్వారా రాష్ట్రాభివృద్ధి చేయాలి, ఆ రాష్ట్రాభివృద్ధి చేసే విధానంలో నేను కూడా భాగస్వామిని కావాలనుకున్నాడే కానీ నేను సీఎం అవుదామని అతను అనుకోలే. ఇట్లాగే చేసుకుంటూ పోతుంటే జగన్ గారు ఇవాళ ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు గారు చేసుకుంటూ వస్తున్నారు. చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రులుగా 5గురు ఉన్నారు. ఒక కాపు, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఇంకోళ్ళు. ఏ ఒక్కళ్ళకన్నా ఈ ప్రిఫరెన్స్ ఉందా ఈ రాష్ట్రంలో? ఒక ఉప ముఖ్యమంత్రికి ఇంత గౌరవ మర్యాదలు ఉన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందా? విశ్వాసం చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి. ఏంటంటావేమో, తనామనా తెలుసుకున్నాడు, రూపాయి విలువ తెలుసుకున్నాడు, టైం విలువ తెలుసుకున్నాడు, ఫుడ్ విలువ తెలుసుకున్నాడు. నేను లేనప్పుడు నా పార్టీ మెయింటైన్ చేసింది ఎవరు నా కోసం వచ్చిందో తెలుసుకున్నాడు. వాళ్ళని వదులుకోకుండా వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాడు. అర్ధరాత్రి ప్రాణాలకి తెగించి
ఇంతమంది పారిశ్రామికవేత్తలు నా కమ్మోరు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు, నా పార్టీకి వదిలేసి పారిపోయారు. ఎక్కడ ఆస్తులు జప్తు చేపిస్తాడో, ఈడీని పంపిస్తాడో, కేసులు పెడతాడోనని భయంతో పారిపోయారు. పారిపోకుండా ఉంది అమరావతి రైతులు ఒకటి. పారిపోకోకుండా అన్నిటికీ తెగించి వచ్చి నీ కోసం నడి రోడ్డు మీద పడుకుంది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్కి మనం మేలు చేయకపోతే పబ్లిక్ అనాలిసిస్ చెప్తున్నానండి నేను, ఇవాళ మనకు బతుకుండదు. మనం ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా రేపొద్దున మరలా పవన్ కళ్యాణ్ లేకోకుండా నేను ఒంటరిగా వెళ్తే రేపొద్దున ఇదే ప్రజలు నన్ను చేదరిస్తారు. సిపిఎంని మింగేశాడు, సిపిఐని మింగేశాడు, బీజేపీని మింగేశాడు, ఆల్రెడీ వేరే పార్టీలను కూడా మింగేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా 2014లో ఒకసారి మింగాడు, కానీ గొంతు దాకా వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు, పుంజుకున్నాడు. ఎవరో మింగలేని విధిగా బలమైన ఒక శక్తిగా నిజాయితీ పరుడుగా నిలబడ్డాడు. ఇవాళ ఎక్కడ కడప, నిన్న చూడండి, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పాలకొల్లు, ఎక్కడికి వెళ్ళినా పవన్ పవన్ పవన్, ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం ఆపగలరు? చూడండి జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమన్నా ఆశ ఉందా? ఆయనకి ఏమన్నా ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా ఆయన చెప్తాడే పద్దాగా, ఒక చెగువీరాలాగా నిస్వార్థంగా కోరిక ఉన్నా కానండి, కోరిక తీరటానికి కుదరాలి. అది భవిష్యత్తులో అవుద్దేమోనండి, భవిష్యత్తులో అవుద్దేమో. అతను కోరుకుంటే నేనే ఇస్తా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినా. స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, ఆయనలో మార్పు కనపడుతుంది. ఇన్ని బాధలు పడి ఇంత ఇదయ్యి 57 రోజులు జైల్లో ఉండి చంద్రబాబు గారు కూడా ఆపదలో ఆదుకున్నటువంటి, ఆపదలో ఆకలితో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టి అన్నం పెట్టి లేపి వాళ్ళ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీగా కూడా చాలా ప్రాబ్లం ఉందండి. పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేనని జగన్ టార్గెట్ పెట్టేసుకున్నాడు. పవన్ అనేవాడు 2029లో మరలా ఇప్పుడు ఎలా చేశాడు అలా నాకు సపోర్ట్ చేయకపోతే నాకు భవిష్యత్తు ఉండదు, నా బిడ్డ మళ్ళీ సీఎం కాలేడని చంద్రబాబు పెట్టేసుకున్నారు. ఈ జనసేన సైనికులకు ఒకటే చెప్తున్నానండి, ముందు పవన్ అనేటటువంటి నిజాయితీ పరుణ్ణి కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే అతనికి స్వార్థం లేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాగా ఆస్తులన్నీ ప్రజలకు దారబోసినాడు. ఒక మేఘాలయ ముఖ్యమంత్రి సర్కార్ లాగా 12,000 జీతం తీసుకుని ఆయన పనిచేస్తున్నాడు, చేశాడు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రూపాయి ఆశించాల. ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు, ఆ సినిమాలు కూడా వద్దంటున్నాడు. ఎలా మెయింటెన్స్ అవుతాడు? ఫ్యామిలీలు ఎలా మెయింటెన్స్ అవుతుంది? పూర్తి స్థాయి ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి? గడ్డి మామ దగ్గర కుక్కల్లాగా తయారైతే ఇవాళ బంగారపు స్పూన్తో రాజకీయ నాయకులకి నిన్నటిదాకా ఉద్యోగస్తులందరూ కలిసి తినిపించారు లంచాలనేటటువంటి మటన్ దమ్ బిర్యానీ, మిగిలింది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వీళ్ళు తినడానికి లేదు, డిఫెండెడ్ ఆన్ శాలరీ, రాజకీయ నాయకులు తినడానికి లేదు. తింటే ఈయన చూస్తున్నాడు, ఎవరన్నా తింటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇన్ కేసు నేను తప్పు చేసినా కానీ నా మీదైనా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు. ఇంకెక్కడండి? అట్లా ఎట్టా కుదురుద్ది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో? మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి. దయచేసి మీ సెక్యూరిటీ పెంచుకోండి, మీ కేటర్ను కూడా మీ ఎమ్మటే పెట్టుకోండి, మీ పర్సనల్ సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా అడ్డంగా తయారు ఇవాళ ప్రజలకి, ఇవాళ ఈ ప్రజానాయకులకి. అందరూ కరప్షన్కి అలవాటు పడిపోయారండి, ఎడిట్ అయిపోయారు. 80% మందు గంజాయికి ఇలా రాష్ట్ర ప్రజలు, అలా అధికారులు కూడా కరప్షన్కి అలవాటు పడిపోయారు. కాబట్టే కదా ఐఏఎస్ ఐపీఎస్లు చదివినటువంటి ఉన్నత ఐపీఎస్లను కూడా ఐఏఎస్లను కూడా ఇవాళ 16-17 మందిని పక్కన పెట్టారంటే వై యూ హ్యావ్ సపోర్ట్ టు ద గూండాస్? ఎందుకు సపోర్ట్ చేశారు? ఎంత కష్టపడితే మీరు ఐఏఎస్లు అవుతారు? ఐపీఎస్లు, నా కొడుకు ఐఏఎస్ అంటే ఒక తండ్రికి ఎంత ఆనందం. చూడండి, ఆ రోజు వాళ్ళ నాన్నగారిని నమ్మి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇంకోళ్ళు కానీ, శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా జైలు పాలైపోయారు. అదే పరిస్థితి ఇవాళ మీకు అవసరమా?